మావోయిస్టులకు సంబంధించిన మరో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఏలూరులో పట్టుబడిన మావోల్లో మోస్ట్ వాంటెడ్ గా ఇద్దరున్నారు. 15 మంది అనేక ఆపరేషన్స్ లో కీలకంగా పాల్గొన్నారని కూడా గుర్తించారు అధికారులు. ఇక సోడే లచ్చు అలియాస్ గోపాల్, గంగి లక్ష్మిపై ఛత్తీస్గఢ్ లో అనేక రివార్డ్స్ సైతం ఉన్నాయి. లచ్చు గోపాల్ ఆయుధాలు తయారు చేయటం, మరమ్మతులు చేయడంతో దిట్టగా చెప్తున్నారు. ఇక ఏఓబీ కాల్పుల్లో గంగి లక్ష్మి కన్ను కోల్పోయింది. 15 మంది మావోయిస్టులను స్పెషల్ మొబైల్ కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి వారికి 15 రోజుల రిమాండ్ విధించారు. ఏలూరులో పట్టుబడ్డ మావోయిస్టులలో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ గా కనిపిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, అక్కడ పట్టుబడిన 15 మందిలో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ గా అర్థమవుతోంది. అట్ ద సేమ్ టైం 15 రోజుల రిమాండ్ సైతం విధించినట్టుగా తెలుస్తోంది. అసలు ఇక్కడ అప్డేట్స్ ఏంటి? సర్తాజీ, ఏలూరు జిల్లాలో పట్టుబడినటువంటి 15 మంది మావోయిస్టులో ఇద్దరు ప్రమాదకరమైన వ్యక్తులు ఉన్నారు. సోడే లచ్చు అలియాస్ గోపాల్, అట్లాగే గంగి లక్ష్మి. వీరిద్దరూ కూడా అనేక క్రియాశీలక కార్యక్రమాల్లో, ఉద్యమాల్లో పాల్గొన్నారు. గ్రౌండ్ లెవెల్లో వారు ఆ పోరాటాలు చేయడంలో చాలా ఎక్స్పర్ట్ అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. వీరిని అత్యంత చాకచక్యంగా ఏలూరు జిల్లా పోలీసులు పట్టుకోవడం జరిగింది. గోపాల్ అయితే అప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి పరికరాలతో ఆయుధాలు తయారు చేయడం కానీ, లేకపోతే పాడైపోయినటువంటి ఆయుధాలను బాగు చేసి మరలా ఉపయోగంలోకి తేవడంలో చాలా ఎక్స్పర్ట్ అని చెప్తున్నారు. పేలుడు పదార్థాలు కూడా అతను రూపొందించగలడని కూడా చెప్తున్నారు. మరోపక్క గంగి లక్ష్మి ఒక కన్ను కోల్పోయింది. పోలీసులకి ఇటు ఈ మావోలకి జరిగినటువంటి ఎదురు కాల్పులో ఒక కన్ను కోల్పోయినా కూడా ఇంకా ఉద్యమంలో కొనసాగుతూ వస్తుంది. అయితే వీరంతా లొంగిపోవటానికి సిద్ధంగా ఉన్నారు, లొంగిపోయే ఆలోచనతో ఉన్నారు. పైనుండి ఆదేశాలు రావటానికి కోసమే వారంతా వేచి ఉన్నారు అనేది మనకి అత్యంత విశ్వసనీయ సమాచారం. ఏలూరు చేరుకున్నారు. ఏలూరు నుండి అటు విజయవాడ కానీ, లేకపోతే పోలీసు ఉన్నతాధికారులు ఇటు రమ్మంటే అటు వెళ్లే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా కూడా సమాచారం మనకు అందుతుంది. అయితే లొంగిపోవాలన్న ఆలోచన, మరోపక్క హిడ్మా ఎన్కౌంటర్ కూడా వారికి తెలియకపోవడం, వారు ఇంకా ఆ షాక్ నుండి బయటికి రాకపోవడానికి కారణం కూడా ఏలూరు జిల్లా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే హిడ్మా ఎన్కౌంటర్ అయ్యాడని తెలిస్తే వాళ్ళు ప్యానిక్ అవుతారు. కాబట్టి ఆ విషయాన్ని వారు కోర్టుకి వెళ్లేంత వరకు కూడా, అంటే కోర్టుకు వెళ్లే సమయానికి కూడా వారికి హిడ్మా ఎన్కౌంటర్ లో చనిపోయాడన్న విషయం 15 మంది మావోయిస్టులకి తెలియదు. కేవలం వారు పోలీసులు పట్టుకున్నారు, పోలీసులకు దొరికిపోయామన్న ఆలోచనలోనే వారు ఉన్నట్లుగా పోలీసులు అయితే భావిస్తున్నారు. అయితే వారి దగ్గర ఉన్న అత్యంత కీలక సమాచారం, ఎవరైతే గోపాల్ ఉన్నాడో అతని దగ్గర నుండి, గంగి లక్ష్మి దగ్గర నుండి కూడా అత్యంత కీలకమైన సమాచారం పోలీసులు సేకరించినట్లు తెలుస్తుంది. వీరంతా గోండి భాష మాట్లాడుతున్నారు కాబట్టి ఆ భాష ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో మధ్యవర్తి ద్వారా పూర్తి స్థాయి వివరాలు సేకరించారు. వీరందరి మీద కూడా ఉపా యాక్ట్ నమోదు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే తరలించారు. సర్తాజ్, థ్యాంక్ యూ సాగర్.